ప్రజాపాలన అంటిరి, ప్రజల కోసం కష్టపడతాం అంటిరి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇన్ని దినాలైనా ప్రజల సమస్యలపైన క్లారిటీ లేకపాయే. ప్రజావాణి అని వెడితిరి, ప్రజావాణిల జనాలందరి సమస్యలకు పరిష్కారం చేస్తామంటిరి. ఏది న్యాయం? ఎక్కడేసిన గొంగిడి అక్కడే ఉంది. ఇక అనులా గిట్లున్నదంటే ఈ ప్రభుత్వం తీరు. సొంత జిల్లాలో సొంత ఊర్లో న్యాయం కోసం జనం తిప్పలు పడుతుంటే కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపో అంటున్నారట. మరి సొంత ఊరిని పట్టించుకొని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రజలను ఏం చూసుకుంటాడని ఇది చూసిన జనం అందరూ అనుకుంటుర్రు. ఇక అసలు ముచ్చటకోతే ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలతోటి రైతుల ఆత్మహత్య ముచ్చట మర్చిపోక ముందే ఇప్పుడు ఇంకో కొత్త ముచ్చట తయారైందిలా. మామ్నార్ జిల్లా ఐజ మండలంలో ఈ ముచ్చట జరిగిందట. అయితే గుడిదోడి గ్రామానికి చెందిన పరశురాముడు అనే రైతు 5 ఎకరాల భూమిని ఆ ఊర్లోనే ఉంటున్న ఒక వ్యక్తి కబ్జా చేసినట. ఈ ముచ్చట మీద పై అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజావాణి కార్యక్రమంలో పరశురాముడు అయిన సమస్యకు పరిష్కారం దొరుకుతుందని వస్తే అక్కడ కూడా ఆ రైతుని ఎవరు పట్టించుకోవట్లేదంట. గందాకనే పరశురాముడు నా సమస్యకు పరిష్కారం దొరుకుతలేదు అని చెప్పి కలెక్టర్ ఛాంబర్ ముంగట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని ఆత్మహత్య ప్రయత్నం చేసిండు. గదంతా చూస్తున్న పోలీసులు జనం ఆయనను ఆపే ప్రయత్నం అందరు చేసిర్రులా. పాపం రైతు ఎంత గోసపడుతున్నాడో. ఆ భూమి మీదనే ఆ రైతు ఆధారపడి బతున్నాడు కావచ్చు. మరి ఆయనకు న్యాయం చేయాలి కదా సార్లు. కూడా పట్టించుకుంటలేదు.